my dear brothers and sisters in నా ప్రియ సహోదర సహోదరులారా యేసుప్రభు వారి నామములో మీకు వందనములు. Today we will be talking about procrastination. ఈ రోజు మనము ఉద్దేశపూర్వకంగా పనుల్ని వాయిదా వేసే పద్ధతి గురించి మాట్లాడుకుంటాం. Is it good to procrastinate? పని వాయిదా వేయడం అన్నటువంటిది మంచిదైన కార్యంగా మనం గమనిస్తాం. So before we start, shall we look to the Lord in prayer? మనం ప్రారంభించక ముందు ప్రార్థనలో ప్రభువైన యేసు వైపు చూద్దాము. Lord Jesus, ప్రభువైన యేసు, thank you so much for giving us this opportunity, Lord. ఈ మంచి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు. Thank you so much for giving me this opportunity to meet with all these people. ప్రజలందరినీ ఈ విధంగా కలవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Lord, I pray that you speak to each and every one of us. మా అందరితో కూడా మీరు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. Be with us and Lord, help us to understand your word. ప్రభువా, మాతో ఉండండి, మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. In Jesus name I pray. యేసు ప్రభు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమెన్. So today I want to talk about procrastination and how it can be good. ఈరోజు నేను పనిని వాయిదా వేయడం అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో దాని గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. So procrastination is when we delay doing a particular work. ఏదైనా ఒక పనిని మనము వాయిదా వేయడం గురించి తెలియజేస్తుంది. So when we put off work habitually, it is procrastination. మనము అలవాటు ప్రకారంగా పనిని వాయిదా వేయటమే ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ అనేటువంటిది. So when we procrastinate, we keep on delaying and we never get that work done. మనము పనిని రోజుల తరబడి దాన్ని వాయిదా వేయడం గురించి ఇది తెలియజేస్తుంది. And it is a bad habit. ఇది ఒక రకంగా చెడు అలవాటుగా ఉంటుంది. And we've heard it our whole life. చిన్నప్పటి నుండి మనం వినినటువంటి ఒక సత్యంగానే దాన్ని మనం గుర్తిస్తాము. But today I want to tell that sometimes procrastinating can be good. మనము పనిని వాయిదా వేయడం అనేది కొన్ని సందర్భాల్లో అది ఉపయోగపడేదిగా ఉన్నట్లుగా మనం గమనిస్తాము. So I'm not talking about the habitual procrastination. అలవాటు ప్రకారంగా పనిని వాయిదా వేయడం గురించి నేను మాట్లాడడం లేదు. When you habitually procrastinate, you never get anything done.
మీరు అలవాటు ప్రకారంగా పనిని వాయిదా వేసినట్లయితే మీరు ఎప్పటికీ కూడా దాన్ని పొందలేరు. I'm not talking about that and I'm not encouraging that. నేను దాని గురించి నేను మాట్లాడడం లేదు, దాన్ని నేను ఇప్పుడు ప్రోత్సహించడం లేదు. I'm talking about intentional procrastination. ఉద్దేశపూర్వకంగా పనిని వాయిదా వేయడం గురించి నేను ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాను. So there are advantages for intentional procrastination. ఉద్దేశపూర్వకంగా పనిని వాయిదా వేయడం గురించి నేను ఈ సమయంలో మాట్లాడుతున్నాను. When you intentionally procrastinate, మీరు ఉద్దేశపూర్వకంగా పనిని వాయిదా వేసినట్లయితే you have time to get many things done. చాలా పనులు జరగడానికి అది మీకు ఉపకరిస్తుంది. You can sort out your important and unimportant tasks. ఏది ముఖ్యమైనది ఏది ముఖ్యం కాదు అని పనిని మీరు విభజించడానికి అది మీకు ఉపయోగపడుతుంది. And you get only the important things done. మీరు ఉపయోగకరమైనటువంటి మాత్రమే చేయడానికి ఈ వాయిదా వేసే పద్ధతి మీకు ఉపయోగపడుతుంది. Now why am I talking about procrastinating intentionally to you? ఉద్దేశపూర్వకంగా పనిని వాయిదా వేయడం గురించి నేను ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాను. And I want to talk about two stories from the Bible దేవుని వాక్యం నుండి 2 సంఘటనలు మీ దృష్టికి నేను తీసుకొని రావాలనుకుంటున్నాను. which tells us the importance of intentionally procrastinating. ఉద్దేశపూర్వకంగా పనిని వాయిదా వేయడం గురించి ఈ సంఘటనలు మీకు తెలియజేస్తాయి. So we will look at the lives of Esau and Jacob. యాకోబు ఏశావుల జీవితాన్ని గురించి ఒకసారి మనం గమనిద్దాము. So as we all know that Esau and Jacob, they were sons of Isaac and Rebekah. ఏశావు యాకోబు వీరిద్దరు కూడా ఇస్సాకు రెబకా వాళ్ళిద్దరి యొక్క కుమారులుగా ఉన్నారు. And Esau was a hunter and he worked in the fields. ఏశావు పొలములో పని చేసేటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం గమనిస్తాము. So one day after a heavy work he came back home. చాలా ఎక్కువ పని చేసి ఆయన గృహానికి చేరుకున్నాడు. And when Esau came back he saw Jacob cooking good food. ఏశావు ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఉన్నటువంటి యాకోబు మంచి వంట చేసినట్లుగా మనం గమనిస్తాము. And it said in the Bible that it looked red. బైబిల్లో అది చాలా ఎర్రగా ఉన్నట్లుగా తెలియజేస్తుంది. So Esau asked Jacob to give him food because he was very hungry. ఏశావు యాకోబుని అడిగారు, ఆయన ఆకలిగా ఉన్నాడు కాబట్టి దయచేసి నాకు ఆహారం పెట్టు అని అడిగారు. So Jacob said that he will give him food. యాకోబు అన్నారు, నేను నీకు ఆహారం ఇస్తాను. But he said you have to sell your birthright first. నీ యొక్క జ్యేష్ఠత్వాన్ని మొదట నాకు అమ్మివేయాలి అని అడిగాడు. And then Esau, without even hesitating for a minute, ఏశావు ఏమాత్రం ఆలోచించకుండా he said that I am going to die without food here. నేను ఆహారం లేకుండా ఉన్నట్లయితే చనిపోతాను. What use is this birthright to me? జ్యేష్ఠత్వం వలన నాకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? And he said, I am selling it to you, give me food. అయితే నా యొక్క జ్యేష్ఠత్వాన్ని నీకు అమ్మివేస్తాను, నువ్వు ఎర్రని ఆహారం నాకు ఇవ్వు అని అడిగాడు. So in this story we see that he didn't even think for a minute about the consequences. ఈ సంఘటనలో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏశావు ఆయన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేయడం వలన వచ్చే పర్యవసానాల గురించి ఆయన ఏమాత్రం ఆలోచించలేదు. He made a hasty decision. ఆయన ఒక తెలివిహీనమైనటువంటి ఒక తీర్మానాన్ని చేశాడు. He was thinking only about that momentary and that moment. ఆ యొక్క సందర్భాన్ని గురించి మాత్రమే, అప్పటికప్పుడు పని జరగడం గురించి మాత్రమే ఏశావు ఆలోచించాడు. He didn't think of what was going to happen. తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఏశావు అక్కడ ఆలోచించలేదు. If he had put off that decision at least for few minutes, కొన్ని నిమిషాలైనా ఆయన ఆ తీర్మానాన్ని ఆయన వాయిదా వేసినట్లయితే then he would have thought about the blessings associated with birthright. జ్యేష్ఠత్వం వలన వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి ఆయన తెలుసుకోవడానికి అది ఆయనకు ఉపయోగపడేది. He could have thought about other ways in which he could have got the food for himself. ఇంకొక విధానంలో ఆయన ఆహారాన్ని సంపాదించుకోవడం గురించి ఆలోచన చేసి ఉండొచ్చు. And then he would have still had his birthright. అప్పుడు ఆయనకు ఆ యొక్క జ్యేష్ఠత్వం ఆ విధంగానే మిగిలి ఉండేది. But since he didn't do this, అది ఆయన చేయలేదు, and because of that he lost his blessings. ఆ విధంగా ఆయన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడం వలన తన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. And then he had a very bad relationship with his brother and parents. ఆ తల్లిదండ్రులతో ఆయన సహోదరునితో ఆయన మంచి సహవాసాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాము. He was angry and he was in resentment.
ఆయన ఎంతో కోపాన్ని వాళ్ళ మీద చూపించినట్లుగా మనం చూస్తాం. And let's see another story in the Bible. దేవుని వాక్యంలో మరొక సంఘటనను గురించి మనం చూద్దాము. It's about King Saul. సౌలు గారు, రాజు అయినటువంటి సౌలు గారి గురించి మనం చూద్దాం. In 1 Samuel chapter 13, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, Saul, Jonathan and few Israelite army, సౌలు మరియు ఆయన కుమారుడైనటువంటి యోనాతాను, ఇశ్రాయేలు సైన్యము, they all went to fight against the Philistines. ఫిలిస్తీయుల మీద దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి వాళ్ళు బయలుదేరారు. And when the Philistines heard that they were coming against war, ఫిలిస్తీయులు ఆ యొక్క సౌలు సైన్యము వారి మీదకి యుద్ధానికి వస్తున్నది విన్నప్పుడు they also got ready for war. ఫిలిస్తీయులు కూడా ఇశ్రాయేలీల మీద యుద్ధానికి సిద్ధమయ్యారు. They got their chariots and their army ready. వారి రథాలు, వారి యొక్క సైన్యాన్నంతా కూడా వారు సిద్ధం చేసుకున్నారు. And when the Israelites saw that their army was exceedingly high in number, ఫిలిస్తీయుల యొక్క సైన్యము ఇశ్రాయేలీల సైన్యం కంటే చాలా ఎక్కువగా ఉండడాన్ని చూసినప్పుడు the Israelites were afraid. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో భయానికి లోనయ్యారు. And because of that, ఆ కారణంగా they retreated. వారు భయానికి లోనయ్యారు. And they wanted to seek the Lord's will in this. ఈ విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. They wanted to know what they had to do next. తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి వారు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. So Saul asked Samuel what to do. సౌలు గారు సమూయేలుని అడిగారు, ఏం చేయాలి మనం ఇప్పుడు అని అడిగారు. So Samuel said, సమూయేలు గారు ఈ విధంగా అన్నారు, wait for 7 days. 7 దినాలు మీరు ఆగండి. I'll come, give a sacrifice and I will tell you what to do. 7 దినముల తర్వాత నేను వస్తాను, ఆ యొక్క బలి అర్పించిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. So Saul did wait for 7 days. సౌలు గారు 7 దినాలు వెయిట్ చేశారు. But Samuel didn't come on the appointed time. ఏ సమయానికైతే సమూయేలు గారు రాలేదో ఆ సమయానికి ఆయన రాలేదు. And then what happened? తర్వాత ఏం జరిగిందో తెలుసా? All the army which was with Saul started getting disheartened. సౌలుతో పాటు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా భయపడి చెదరిపోవడం మొదలయ్యింది. And because of that, Saul made a hasty decision. ఆ కారణంగా ఈ యొక్క సౌలు గారు ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనం గమనిస్తాము. He gave the sacrifice himself. ఆయనే ఆ యొక్క బలి అర్పించడానికి ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తాము. And we see later that the moment he finished giving his sacrifice, Samuel came. ఆయన బలి అర్పించినటువంటి వెంటనే సమూయేలు గారు వచ్చినట్లుగా మనం గమనిస్తాము. And he asked, what did you do? సమూయేలు గారు అడిగారు, నువ్వు చేసింది ఏంటి? And then he told that he had to make a quick decision and he didn't come on time, so he did give the sacrifice. మీరు సమయానికి రాకపోవడాన్ని బట్టి నేనే ఈ కార్యం చేశాను అని సౌలు గారు సమూయేలుతో అన్నారు. And then Samuel said, అప్పుడు సమూయేలు గారు అన్నారు, that the Lord is disappointed in you. నీ విషయంలో దేవుడు ఎంతో బాధకి లోనయ్యారు. You have done a foolish thing. నువ్వు అవివేకమైనటువంటి కార్యం చేశావు. And the Lord is taking away the kingdom from you. నీ దగ్గర నుండి దేవుడు రాజ్యాన్ని తీసివేయాలని నిర్ణయించుకున్నాడు. So what was Saul's mistake here? ఇక్కడ సౌలు గారు చేసినటువంటి తప్పిదం ఏంటి? First thing, he disobeyed the commandment from God. మొదటిది, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు ఆయన అవిధేయత చూపించాడు. And secondly, he is not a priest or a Levite to give a sacrifice. రెండవది, సౌలు గారు లేవీయుడు కాదు, యాజకుడు కాదు, కాబట్టి ఆయన ఆ యొక్క బలి అర్పించడానికి ఆయనకు అవకాశం లేదు. So because of this, God was angry with him. ఆ కారణం చేత దేవుడు సౌలు మీద చాలా కోపాన్ని చూపించాడు. Now why am I trying to tell you this story? నేను ఈ యొక్క విషయాన్ని ఎందుకు మీకు చెప్తున్నానంటే, Though Samuel didn't come on time, సమూయేలు గారు సమయానికి రాకపోయినప్పటికీ he was a little late. ఆయన కొంత ఆలస్యమైనారు. But the commandment which was given to Saul was to wait for Samuel to come and give the sacrifice. సమూయేలు గారు వచ్చేంత వరకు ఆయన వేచి ఉండాలి అన్న విషయము ఆజ్ఞాపించబడింది. But he made a hasty decision. అయితే ఆయన ఆ యొక్క తెలివి లేనటువంటి తప్పిదమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తాము. He wanted to please men more than God. ఆయన దేవుని సంతోషపరచడం కంటే మనుషుల్ని సంతోషపరచడానికి ఆయన ఆలోచన చేశాడు. Instead of convincing his army not to get disheartened, సైన్యము చెదరిపోకుండా వాళ్ళని ధైర్యపరచడానికి బదులు
he did something which is called unlawful. న్యాయానికి విరుద్ధమైనటువంటి కార్యము ఆయన చేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాము. And it was an unlawful sacrifice in the eyes of God. దేవుని దృష్టిలో అది చేయకూడనటువంటి పనిగా మనం గమనిస్తున్నాము. And this is the reason why his kingdom was taken away from him. ఆ కారణం చేత సౌలు దగ్గర నుండి రాజ్యము దేవుడు తీసివేసినట్లుగా మనం చూస్తున్నాము. So my dear friends, నా ప్రియ స్నేహితులారా, sometimes it's okay to procrastinate few decisions. మనం కొన్ని తీర్మానాల్ని వాయిదా వేసే పరిస్థితి వస్తుంది. And we have to procrastinate sometimes to get the right decision. మనం సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉద్దేశపూర్వకంగా కొన్ని నిర్ణయాలను వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. If Saul had done it, సౌలు గారు ఆ విధంగా చేసి ఉండినట్లయితే maybe his kingdom would have stayed with him. ఆయన రాజ్యము ఆయనతోనే ఉండేదేమో, We do not know. మనకు తెలియదు. But we know for sure that because of his hasty decision, the kingdom was gone away from him. వ్రాయబడిన విషయం ఏంటంటే ఆయన తీసుకున్న తీర్మానాన్ని బట్టి రాజ్యము ఆయన దగ్గర నుండి తీసివేయబడినది. So in which places or in which areas of our life can we intentionally procrastinate? మన జీవితంలో ఏ సందర్భంలో మనం ఉద్దేశపూర్వకంగా కొన్ని తీర్మానాలు వాయిదా వేయాలి అంటే, First and foremost, మొదటిదిగా when we are faced with any temptations. మనము శోధన ఎదుర్కొన్నప్పుడు, So any kind of temptation which leads us to sin or which doesn't lead us to sin. శోధన మనల్ని పాపములోకి నడిపిస్తున్నటువంటి సందర్భంలో We should always procrastinate that decision. మనం ఆ తీర్మానాన్ని వాయిదా వేయవలసిన అవసరం ఉంటుంది. We might feel that we have to do it then and there. మనము ఆ యొక్క తీర్మానాన్ని అక్కడే చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. But you can always say, I will think about this tomorrow or I will do this tomorrow. అలాంటప్పుడు మనము ఇది నేను తర్వాత చేస్తాను, ఇంకొక రోజు దాని గురించి తీర్మానం చేసుకుంటాను అని చేయవలసి ఉంటుంది. So when we are faced with the temptation and when we say we will think about it tomorrow, మనము ఆ శోధన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకొక రోజు దాని గురించి తీర్మానం చేస్తాను అని చెప్పుకున్నప్పుడు, then the Lord will help us to get onto the right track. మనము సరైనటువంటి మార్గంలో వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. Because our conscience will keep on pricking us not to do it. మన మనస్సాక్షి అది చేయకుండా ఉండడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. So in that way, procrastinating is good. ఆ విధంగా ఉద్దేశపూర్వకంగా పనుల్ని వాయిదా వేయటం అన్నది మనకు ఉపయోగపడుతుంది. Second thing is రెండో విషయం ఏంటంటే, being slow to anger or procrastinating our anger. కోపాన్ని ప్రదర్శించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఉద్దేశపూర్వకంగా ఆ పనిని వాయిదా వేయడం అన్నది మంచిది. If we see in Proverbs chapter 14 verse 29, సామెతలు 14:29 మనం గమనించినట్లయితే, he that is slow to anger is of great understanding, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, but he that is hasty in spirit exalteth folly. ముంకోపి మూఢత్వమును బహుమానముగా పొందును. So it is said in the Bible that if we are slow to anger, we are of great understanding. మనము దీర్ఘశాంతము గలవారం అయినట్లయితే మనం మహావివేకము గలవారముగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. But if we are quick to anger, we display foolishness. త్వరగా మనం కోపపడే వాళ్ళంగా ఉన్నట్లయితే మనము అవివేకులంగా చూపించబడతాము. So this is one area in our life where we can procrastinate. ఇది మన జీవితంలో ఉద్దేశపూర్వకంగా పనిని వాయిదా వేయడం గురించిన విషయాన్ని తెలియజేస్తుంది. Third very important point where we can procrastinate is ఉద్దేశపూర్వకంగా పనిని వాయిదా వేయడం గురించిన మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే, with our words. మన మాటల ద్వారా. So are our words hasty? మన మాటలు తొందరపడి మాట్లాడే సందర్భంలో మనము పనిని వాయిదా వేయవలసిన వారంగా ఉన్నాము. Especially words which can hurt others and can hurt us as well. ఇతరులని మరియు మనల్ని మనమే ఇబ్బందికి లోను చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఆ పనిని వాయిదా వేయవలసిన వారంగా ఉన్నాము. Let's see what Proverbs 29 verse 20 says. సామెతలు 29:20వ అధ్యాయం ఏమి తెలియజేస్తుంది అంటే, Do you see a man hasty in his words? ఆతురపడి మాట్లాడు వానిని చూచితివా? There is more hope for a fool than for him. వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును.
It says that when we are hasty or when we do not think about the words that are coming out of our mouth, మనము ఆలోచన చేయకుండా తొందరపడి మాట్లాడినట్లయితే said in the Bible that a fool has more hope than us. వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. So let us not be hasty with our words. మన మాటల్లో తొందరపాటు లేకుండా మనం చూసుకోవాలి. Let's procrastinate whatever hurtful things we want to tell or we want to say. ఇతరుల్ని బాధకి గురి చేసేటువంటివి మనము మాట్లాడకుండా దాన్ని వాయిదా వేయవలసిన అవసరం ఇక్కడ మనం గమనిస్తాము. The fourth area in which we can procrastinate is ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయడం గురించి మాట్లాడుతున్నప్పుడు నాలుగో విషయము ఏంటంటే when we do not have a direction from God. దేవుని నుండి మార్గనిర్దేశం రానప్పుడు, when we are at crossroads in our life, ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయం మనకి ఇంకా తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, when you don't know in which way you have to go, ఏ విధానంలో ఏ మార్గంలో మనం వెళ్ళాలో మనకు తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో, then it is better to actively or intentionally procrastinate the decision. ఆ సమయంలో మనం ఉద్దేశపూర్వకంగా మన యొక్క తీర్మానాన్ని వాయిదా వేయవలసిన అవసరాన్ని మనం గమనిస్తాము. I want to read Proverbs 28 verses 25 and 26. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 26, 27 వచనాలు గమనించినట్లయితే, This is from the TPT version of the Bible. బైబిల్ గ్రంథంలో టీపీటీ వర్షన్ నుండి నేను ఇది చదువుతున్నాను. To make rash, hasty decisions show that you are not trusting the Lord. But when you rely totally on Him, you will still act carefully and prudently. పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. తన మనసును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. So in this verse it says that when we take hasty decisions or we take rash decisions, it shows that we do not trust the Lord. ఈ వచనం దేని గురించి తెలియజేస్తుంది అంటే, మనం తొందరపడి తీర్మానాలు చేయడం ద్వారా దేవుని యందు మనం నమ్మకం ఉంచకుండా తీర్మానాలు చేసిన వారం అవుతాము. It says that if you trust on God totally, మీరు దేవుని మీద పూర్తిగా ఆధారపడిన వారుగా ఉన్నట్లయితే, you will carefully and wisely and prudently take decisions. మీరు జ్ఞానయుక్తంగా ఆలోచనపూర్వకంగా తీర్మానం చేసిన వారుగా ఉంటారు. So we can intentionally procrastinate the decision making in our life. మన ఉద్దేశపూర్వకంగా మనము కొన్ని తీర్మానాలని వాయిదా వేయటం అన్నది మంచిదిగా ఇక్కడ మనకు కనబడుతుంది. The fifth area in our life where we can intentionally procrastinate is ఉద్దేశపూర్వకంగా తీర్మానాలని వాయిదా వేయడంలో ఐదవ అంశం గురించి మాట్లాడదాము. It is when we are trying to please ourselves, men, and not God. మనము దేవుని కంటే మనుషుల్ని ఎక్కువగా సంతోషపెట్టే వారంగా ఉన్నప్పుడు, when we have peer pressure, మన తోటి గుంపు వాళ్ళు మనల్ని తప్పు చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు, or when you want to buy something because someone else has bought it, వేరే వాళ్ళు కొన్నారు కాబట్టి మనం కూడా కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వస్తువులు, when we are trying to please ourselves but not God, మనము మనల్ని మాత్రమే సంతోషపరచాల్సిన పరిస్థితి, దేవుని సంతోషపరచాలన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, it is necessary to procrastinate, intentionally procrastinate that decision. ఉద్దేశపూర్వకంగా ఆ తీర్మానాన్ని మనం వాయిదా వేయవలసిన పరిస్థితి ఉంది. We have to see why we are taking that particular decision. మనము ఆ యొక్క తీర్మానాన్ని వాయిదా వేయాల్సిన అవసరాన్ని మనం గమనిస్తాము. Are we trying to please God? Are we trying to please ourselves? మనల్ని సంతోషపరచుకోవడానికి ఇష్టపడుతున్నామా లేదా దేవుణ్ణి సంతోషపరచడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? So when we intentionally procrastinate decisions like this, ఇలాంటి సందర్భంలో మనము తీర్మానాలని ఉద్దేశపూర్వకంగా మనం వాయిదా వేసినట్లయితే, God will be pleased with us. మన ద్వారా మన విషయంలో దేవుడు సంతోషపడేవాడుగా ఉంటాడు. He will like that we are trying to follow His heart. ఆయన హృదయాన్ని మనం అనుసరించే వాళ్ళంగా ఉన్నామన్న విషయాన్ని ఆయన గమనిస్తారు. If you are someone who takes hasty decisions, మనము తప్పుడు నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఏర్పడినట్లయితే, if you are always worrying and hurrying to do something, మీరు తీర్మానాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు చాలా ఆతురముగా ఉన్నట్లయితే, God is telling you to calm yourself down and think everything through. మీరు నెమ్మదిగా ఉండి మీరు కొంత సమయం దాని గురించి ఆలోచన చేయాలన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. If you're kind of a person who wants to say something back because someone has hurt you, మీరు ఇతరుల్ని బాధించే విధంగా ఏదైనా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు,
It's okay to take time and think about it. దాని గురించి మీరు ఆలోచించి నెమ్మదిగా ఆలోచించి తీర్మానం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. Because God will give you a solution for all your problems if you wait on Him. దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా నీకు ఒక మంచి మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నారు. I really hope that this message has spoken to you into different areas of your life. ఒక కొత్త విధానంలో దేవుడు ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో దేవుని వైపు చూద్దామా? Our Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, thank you so much, Lord, for what you have spoken to us. మాతో మాట్లాడిన విషయాలన్నింటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Lord, let the seed which has been planted take fruit and let it flourish. వీరిలో విత్తబడినటువంటి విత్తనము అది అభివృద్ధి చెందాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. Please protect each and every one of them and be with us, Lord. వాక్యం విన్న వారందరినీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీ బిడ్డలతో మీరు ఉండండి. Thank you again for giving me this opportunity. ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకై మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. In Jesus' name I pray. యేసు ప్రభువు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమెన్. Thank you so much for watching this program. God bless you. ఈ సమయంలో ఈ యొక్క సందేశాన్ని విన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలుపుకుంటున్నాము. ఇప్పటి వరకు మీరు విన్న వాక్య సందేశం ద్వారా మీరు ఎంతగానో దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము. మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని స్థిరులుగా నిలపడానికి ప్రభు యేసుక్రీస్తు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతి ఘన మహిమలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఆదివారం జరిగే ఆరాధన కొరకు మీరు హాజరవ్వాలని కోరుకున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా Zion Worship Center 5-180 9th Cross, Bhairav Nagar, Anantapuram, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీ ప్రార్థనా విన్నపముల కొరకు మరియు అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9010930667.